భాగాలు కాళ్ళకి చేతులకు తగులుతూ ఉన్నాయి. రక్తం కాళ్ళకి ఒంటి నిండా అవుతూ ఉంది, నేల మీద ప్రవహిస్తూ ఉంది. ఇది చూసుకుంటూనే ఉన్నారు, యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు వానరులు రాక్షసులు ఇద్దరు కూడా. ఆ ప్రవాహంలో కేశాల వలె గడ్డి కుప్పల వలె జుట్లు, ఎందుకంటే తెగిపోయినటువంటి తలలు తెగిపోయి వాటి జుట్లు గడ్డి కుప్పల్లాగా కాళ్ళకు తగులుతూ ఉన్నాయి. శరీరాలన్నీ కూడా కట్టెల్లాగా కాళ్ళకు తగులుతూ ఉన్నాయి. ఈ వానరులు రాక్షసులు యుద్ధం జరుగుతూ ఉంటే అంతమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి, కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఆ రక్తములో, ఆ మడుగులో. అజఘానేంద్రజిత్ క్రుద్ధో వజ్రేణేవ శతక్రతు అంగతం గతయా వీరం శత్రు సైన్య విదారణం. ఇంతలో ఇంద్రజిత్తు కోపం వచ్చింది. శత్రు సైన్యాన్ని చీల్చివేసేటటువంటి అంగదుడు